పెట్టమంటే అంటుంది, బాగా పెట్టండి మళ్ళీ కావాలంటే. మా నాన్న జ్ఞాపకార్థం బీచ్ నాగేశ్వర రెడ్డి జ్ఞాపకార్థం బిఎన్ఆర్ ఫౌండేషన్ తరఫున ప్రతి మంత్ 2వ సోమవారం రిమ్స్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం సుమారుగా 200 నుంచి 300 వరకు 300 మందికి అన్నదాన కార్యక్రమం జరుగును. ముందుగా మేము అన్నదాన కార్యక్రమము అన్ని నిరాశ్రయాల వసతి గృహాలకు మరియు 7 రోడ్స్ దగ్గర రోడ్ల మీద చేసేవాళ్ళము. అక్కడ నుంచి వాటితో పాటు ఇక్కడ ప్రతి మంత్ సెకండ్ మండే ఓన్లీ రిమ్స్లోనే భోజన కార్యక్రమం చేయబడుతుంది. మన కరోనా టైం నుంచి మేము స్టార్ట్ చేసాము. అంతకుముందు నుంచి ఉంది. అంతకుముందు నుంచి కొద్దిగా ఓన్లీ నిరాశ్రయులకు ఎక్కడైనా ఆశ్రమాలు చేస్తాము. కరోనా టైంలో నుంచి కరోనా పేషెంట్లకు ఇంటి దగ్గరికి ఫుడ్ డెలివరీ చేయడము, పేషెంట్లకు మందులు అవన్నీ ఇచ్చినాము. ఆ టైంలోంచి బాటసారులకు, తర్వాత వృద్ధాశ్రమాలలో, తర్వాత చిన్నపిల్లల అనాథాశ్రమాల్లో ఇట్లా బిఎన్ఆర్ ఫౌండేషన్ తరఫున అన్నదాన కార్యక్రమాలు, వేరే ఏది బుక్స్ పంపిణీ కార్యక్రమాలు ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము. బిఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నరేష్ రెడ్డి, ఆయన ఒక లెక్చరర్గా అక్కడ పనిచేస్తున్నాడు. మన ఎన్ఐటి తిరుచిలో పనిచేస్తున్నాడు. ఆయన అక్కడ ఉంటాడు. తర్వాత మేము వచ్చేసి ఇక్కడ నేను శ్రీనివాస్ రెడ్డి, నా పేరు హరినారాయణరావు, రాజశేఖరు, ఇంకా హరి, ఇక్కడ వచ్చేసి నారాయణ అన్న, ఇట్లా మేమంతా ఇక్కడ వాలంటీర్స్గా పనిచేస్తున్నాము. మేమందరము ఆయన ఒకవేళ టయానికి రాకుండా ప్రతి నెల ఇక్కడ మేము 2వ సోమవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తాం. మధ్యలో మళ్ళీ ఎక్కడైనా మనం ఏది అనాథాశ్రమాలు కానీ ఇక్కడంతా మనము భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ బ్లడ్ క్యాంప్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తున్నాం. ఈ విధంగా ప్రజలకు ప్రజాసేవ పరమార్థ సేవ అని చెప్పే విధంగా ఆయన మమ్మల్ని ప్రోత్సహించడం, మేము అందరం కలిసి ఒక గ్రూప్గా ఫ్రెండ్స్ అంతా కలిసి చేస్తున్నాము. ఇది